హరే కృష్ణ, బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ రాజేష్ రెడ్డి, ఎస్ఆర్కే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కంపెనీ తరఫు నుంచి మీకు ఒక చిన్న ఉదాహరణ అనేది ఇవ్వబోతున్నాను బోర్డు మీద. మీరు అందరూ కూడా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మనకి ఓపెన్ ప్లాట్ అలాగే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాంటేషన్ వెంచర్ గురించి డిస్కషన్ చేద్దాం. అదంతా కూడా మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అంటే దేంట్లో మనం పెట్టుబడి పెట్టాలి, దేంట్లో మనం పెట్టుబడి పెడితే అది మొత్తం మనకు లాభం వస్తుందని చెప్పేసి మీకు బోర్డు మీద ఒక 2 నిమిషాల్లో వివరించడానికి ట్రై చేస్తాను. దయచేసి మీరు అందరూ కూడా చక్కగా చూడాల్సిందిగా కోరుతున్నాను. చాలా మంది కూడా మనము ఓపెన్ ప్లాట్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో మనకి నచ్చినటువంటి ఏరియా, మన ఇచ్చాపురం నుంచి వైజాగ్ ఏ ప్రాంతం మీరు అనుకుంటున్నారో, మీ విలేజ్ కావచ్చు, మీ మండలం కావచ్చు, ఇంకెక్కడైనా అనుకోవచ్చు. సో మనం చాలా మంది కూడా చేసేది ఒకటి ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇది మనకి ఓపెన్ ఫ్లోర్ అంటే ఒక ఖాళీ ఇల్లు స్థలం. ఖాళీ ఇల్లు స్థలం సైజ్ ఎంత ఉంటుంది? మనకు 18 అడుగులు వెడల్పు, ఒక 50 అడుగులు పొడవు, అంటే ఒక 12 మూల స్థలం, ఒక 50 అడుగుల పొడవు మీద ఒక బిట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా మనకు తెలిసినటువంటి ఏరియా మన విలేజ్ కావచ్చు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తాం మనం? ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయడం జరుగుతుంది. బాగా గమనించండి, 5 లక్షల నుంచి 10 లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే మనము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఈ రోజు మనం డిసైడ్ చేస్తామా అంటే ఈ రోజు నేను ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా, నాకు ఒక 2-3 సంవత్సరాలు పోతే నాకు ఇంత రేట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ఊహించుకుని నేను పెట్టగలమా? లేదు. నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేశాను, 2-3 సంవత్సరాల తర్వాత నేను అమ్మేవాలి అని డిసైడ్ పెడతామా? కాదు కదా. ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడి ఊహించుకుని పెట్టము ఇంత రేట్ వస్తుందని చెప్పేసి. అలాగని అలాంటి రోజు నేను అమ్మేవాలని చెప్పేసి డిసైడ్ పెట్టాం. ఓకేనా? డబ్బులు ఉన్నాయిలే, మన పిల్లల భవిష్యత్తు కోసం బాగుంటుంది అన్న ఒక ఆలోచన మీద మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అది 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. అమ్మేటప్పటికి రేట్ మనకి ఎప్పుడు డిసైడ్ అవుతుంది? ఎప్పుడైతే మనం అమ్మాలనుకుంటామో సో ఆ రోజు మాత్రమే రేట్ అనేది ఫైనల్ అవుతుంది. సో అది 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ మధ్య ఎప్పుడైనా పట్టొచ్చు, ఎంత సమయం పట్టొచ్చు. ఎప్పుడు మనకి అమ్ముతామో ఆ రోజు మాత్రమే రేట్ అనేది ఫైనల్ అవుతుంది. అది 5 లక్షలు వస్తుందా, 10 లక్షలు వస్తుందా, 20 లక్షలు వస్తుందా, ఆ రోజు మాత్రమే డిసైడ్ అవుతుంది. ఓకేనా? ఇది ఓపెన్ ప్లాట్ అన్నమాట. అంటే ఖాళీ ఇల్లు స్థలం. అంటే ఇక్కడ మనం డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇక్కడ డబ్బులు అనేది బ్లాక్ అయిపోతుంది. అలాగే ఈ 10 నుంచి 20 సంవత్సరాలు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అనేది ఖాళీగానే ఉంటుంది తప్ప దానికి ఇంకొక రూపాయి కూడా ఇన్కమ్ రాదు. ఓకేనా? బాగా గమనించండి. అదే మనం మొత్తం కెరాపర్ సైడ్ గురించి మాట్లాడుతున్నాం, ప్లాంటేషన్ వెంచర్ గురించి. ఈ ప్లాంటేషన్ వెంచర్ లో మనకి ఏ రకంగా ఆదాయం వస్తుంది అనే విషయం మీకు తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ మనం తీసుకున్నాం ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సేమ్ రిజిస్ట్రేషన్ అవుతుంది, సేమ్ ఓపెన్ ప్లాట్. మనకి సైజెస్ వచ్చేసి 18 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవు, 18 అడుగులు వెడల్పు, 70 అడుగులు పొడవు, అంటే 140 గజాలు, 120 గజాలు. ఓకే, సేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇక్కడ మనకి అధికంగా ఏమొస్తుంది బాగా గమనించండి. ప్రతి ఒక్క ఫోన్ పెట్టుకుని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏం చేస్తుంది కంపెనీ, ఒక 10 శ్రీగంధ మొక్కలు అనమాట కంపెనీ వేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎవరిదండి? కంపెనీది. మెయింటెనెన్స్ ఎవరిది? కంపెనీది. సేలింగ్ ఎవరిది? కంపెనీది. వచ్చిన ప్రాఫిట్లో 50-50. ఎందుకంటే మనమైతే ఓపెన్ ప్లాట్ కొన్నాం, ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు కాదు. ఓపెన్ ప్లాట్ కొన్నాం కాబట్టి కంపెనీకి మన బాధ్యత పరంగా మా ల్యాండ్ సెక్యూరిటీ కింద వాళ్ళకి అబ్జెక్ట్ మనకి ఈ రకంగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఫోన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు చేతిలో ఫోన్ పట్టుకుని రెడీ ఉండండి, ప్రతి ఒక్కరు మీకు వేస్తారు. అయితే మనకు చెట్టుకి ఎన్ని కిలోలు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో చెక్ చేయండి. మీరు అందరూ కూడా గూగుల్లో చెక్ చేయండి. ఒక శ్రీగంధం మొక్కకి ఎన్ని కిలోలు వస్తుంది. ఓకేనా? నేను చెప్తాను, మీరు అందరూ చెక్ చేసుకోండి. మనకి 25 కిలో యావరేజ్ చేసుకోండి. ఒక చెట్టుకి 25 kgs వేసుకోండి. ఎన్ని చెట్లు అనుకున్నాం మనం? 10 చెట్లు ఇంటూ 10 అంటే ఎన్ని కిలో అవుతుందండి? 250 kg. 250 kg. అలాగే మళ్ళొకసారి మీరు అందరూ కూడా గూగుల్లో చెక్ చేయండి. శ్రీగంధం 1 కిలో ధర ఎంత చెక్ చేసుకోండి. 30,000 వరకు చూపిస్తుంది. మీరు 30,000 30,000 వరకు ఎందుకు 20,000 వేయండి. గూగుల్లో చెక్ చేసుకోవచ్చమా? ఇదైనా గాల్లో కవర్లు నేను చెప్పట్లేదు. మీరు అందరూ గూగుల్లో చెక్ చేసుకోవాలి. గూగుల్లో చెక్ చేసుకోండి. మనకి యావరేజ్ గా ఒక చెట్టుకి 25 కిలోలు వేసుకున్నప్పుడు కూడా 10 చెట్లకు 250 కిలోలు. ప్రజెంట్ మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే మీకు రకరకాల రేట్లు చూపిస్తుంది, అది మొత్తం చూపిస్తుంది. బట్ మీరు 20,000 వేసుకోండి. 20,000 వేసుకున్నప్పుడు ఎంత అవుతుంది? మినిమం ఎలా లేదనుకున్నా కూడా మనకి తక్కువ 50 lakhs అంటే ఒక 50 లక్షల రూపాయలు మనకి రావడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ చెక్ చేసింది ఏ రేట్ అండి? ఎప్పుడు రేటు? ఈ రోజు చెక్ చేసాం కాబట్టి ఈ రోజు రేటు. ఓకేనా? అయితే దీని టైం పీరియడ్ ఎంత? 12 నుంచి 15 సంవత్సరాలు దీని టైం పీరియడ్. ప్రజెంట్ మనం ఇప్పుడు చెక్ చేసాం కదా, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో 12 నుంచి 15 సంవత్సరాలు రేట్ పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది కదా. సో ఇప్పుడు ధర ప్రకారం చూసుకున్నా కూడా దీని 50% అనేటప్పుడు మనకి ఎంత వస్తుంది? ఒక 25 lakhs. ఒక 25 lakhs అనేది మనకి రావడం జరుగుతుంది. బాగా గమనించండి. సైట్ ఎవరిది? ఓన్లీ సైట్ మనమే కంపెనీకి ఇచ్చాం. అంటే మన ఊరు పక్కన మనం ఎలా కొనుక్కున్నాము 5 లక్షలు 10 లక్షలు, అదే రకంగా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఈ అధిక మొత్తంలో లాభం వచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఒక 25 lakhs అంటే ఈ రోజు రేట్ ప్రకారం చూసుకున్నా కూడా 20 లక్షలు మనకి వస్తా ఉన్నాయి. ఓకేనా? మీరు చెక్ చేస్తున్నారు కదా, కావాలనుకుంటే మనసు చెక్ చేసుకోండి. చెక్ చేసుకునే మా సైట్కి రండి, చూడండి. మీకు అన్ని రకాలుగా ఓకే అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి ఫ్యూచర్ అండి. ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. ఓకేనా? ఇంకొకటి ఏంటి, ఇక్కడ లేని బెనిఫిట్ ఇక్కడ మనకి ఏమిస్తుంది? ఇక్కడ మీరు కొన్నారు, మీ ఊరు పక్కన కావచ్చు, మీ ఇంటి పక్కన కావచ్చు, కొన్నారు. మనకి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు మనకి అయింది. మనకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం మనకు వచ్చింది. ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనకు ఉన్నటువంటి ఏదైతే ఒక ఆస్తి ఉందో దాన్ని నమ్మి పెట్టి ఆ ఫైనాన్స్ మనం దూరం చేయాలని చూస్తాం. ఓకేనా? మీరు ఏదైతే ఊరు దగ్గర మీ మండలంలో ఎక్కడైతే సైట్ తీసుకున్నారో ఈ ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు? సైట్ అమ్మాలనుకుంటారు. సైట్ అమ్మాలనుకుంటే ఏం చేస్తాము? డైరెక్ట్ మనం అమ్మగలమా? అమ్మలేం. సో మనలాగా ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. లేదు మన గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ అనుకోండి, మన గ్రామ పెద్దలకు చెప్పేసి ఆ ల్యాండ్ అనేది ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి చెప్పిన తర్వాత 10 మంది చెప్తేనే మార్కెటింగ్ అవుతుంది. ఓకేనా? ఆ 10 మంది చెప్పిన తర్వాత అది నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు. మన డిమాండ్ బట్టి, మన అవసరాన్ని బట్టి ఫాస్ట్ జరగవచ్చు, కొద్దిగా స్లో కూడా అవ్వచ్చు. ఓకేనా? అదే రకంగా ఇక్కడ అనుకోండి, అదే రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అదే రకంగా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు ఏవైతే అధిక మొత్తంలో డబ్బులు వస్తున్నాయో వీటితో పాటు
ఒక సేమ్ ప్రాబ్లం మనకి ఇదే రకంగా వచ్చింది అనుకోండి, ఇక్కడ సైట్ తీసుకుంటే అమ్మాలనిపిస్తే 10 మంది చెప్పాలి, గ్రామ పెద్ద చెప్పాలి, దాని తర్వాత స్కేలింగ్ అవుతుంది. అదే రకంగా ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా కంపెనీ తీసుకుంటుంది. కంపెనీ డైరెక్ట్ అంటే కస్టమర్ యొక్క ఆలోచన, ఆయన యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని కంపెనీ డైరెక్ట్ గా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, కస్టమర్ ఎంత పెట్టుబడి పెట్టాడు 5 లక్షలు 10 లక్షలు, ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తో పాటు రూపాయి వడ్డీ చొప్పున కలిపేసి స్పాట్ లో పేమెంట్ చేస్తుంది. ఒక నెలలోన ఆ పేమెంట్ ఏదైతే ఉందో, పెట్టుబడి ఏదైతే ఉందో, అతను 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టుకున్నారు కదా, ఆ పెట్టుబడి పెట్టిన అమౌంట్ తో పాటు ఒక రూపాయి వడ్డీ చొప్పున కలిపేసి అమౌంట్ 1 మంత్ లో సెటిల్ చేస్తుంది. అంటే నాకు ఇంకొకరికి చెప్పి నా ప్రాబ్లం ఉంది సైట్ అమ్మని చెప్పేసి చెప్పాల్సిన అవసరమూ లేదు. చూసారా ఈ సైట్ ఫరక్ చూసారా, ఎంత వేరియేషన్ ఉందో, మనకి ఎన్ని రకాల లాభాలు తెచ్చి పెడుతుందో. దాంతో పాటు కస్టమర్కి ఏదైనా ఒక అవసరము, ఒక ప్రాబ్లం వచ్చిందంటే కంపెనీ మనకి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది. ఇదంతా కూడా ఏదో మనము చెప్పే విషయాలు అయితే కాదు, పేపర్లో ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అక్కడ రాసేసి అగ్రిమెంట్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ మీరు చదివిన తర్వాత మీకు అంతా ఓకే అయితేనే ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు. ఓకేనా, ఇది ఒకటి. ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ మార్కెటింగ్ జరుగుతూ ఉంది. అంటే సామాన్యులకు చూడండి, సాధారణంగా ఏం జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డబ్బులు ఉండే వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఎక్కడో ఒక దగ్గర, లేని వారికి అసలు అవకాశం లేదు. ఇక మిడిల్ క్లాస్ పరిస్థితి అంటారా, ఎలా వద్దా, పెట్టాలా పెట్టుకోవడానికి ఆలోచన మీద ఉండిపోతున్నారు. కానీ ఇక్కడ 3 కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కోటీశ్వరుడు, మిడిల్ క్లాస్ వ్యక్తి, అలాగే పేదలు, ఈ 3 కేటగిరీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ మనకి రెడీగా ఉంది. ఎవరైనా సరే పెట్టుబడి పెట్టారు. సపోజ్ మీరు కోటీశ్వరుడు అనుకోండి, కోటీశ్వరుడు ఏం చేస్తాడు, ఎక్కడ పట్ల ల్యాండ్ తీసుకుంటారు, వాళ్ళ డబ్బులు ఇంట్రెస్ట్ రూపంలో బయట చెప్తా ఉంటారు. సో ఆ రకంగా ఇక్కడ మనకి 15 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 15 లక్షల నుంచి ₹1 కోటి ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రతి నెల కూడా రూపాయి నుంచి రూపాయి వడ్డీ అనమాట ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి పంపిస్తా ఉంటారు కంపెనీ. అయితే వారు పెట్టిన పెట్టుబడికి ఏంటి సెక్యూరిటీ అనుకుంటే, వారు ఎంత పెట్టుబడి పెట్టారు, వారికి సంబంధించిన ల్యాండ్ అనమాట వారి పేరు మీద రాసేసి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు టైం పెట్టుకుంటారు కదా, నెల 2 నెలల సంవత్సరం అనేది. సో ఆ సంవత్సరం అనేది ఇంట్రెస్ట్ రూపంలో వెళ్తా ఉంటారు డబ్బులు. అది అయిపోయిన తర్వాత ల్యాండ్ రిలీజ్ చేయడమా, లేకపోతే రిన్యూవల్ చేయడమా, లేదు ఇంకేదైనా సరే ఫర్దర్గా మనం ఆలోచించడం అనేది ప్లాన్ చేస్తుంది. ఇది కోటీశ్వరుడు యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీంట్లో పేదలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. అంటే ఏంటి, ఈఎంఐ రూపంలో కూడా దీంట్లో తీసుకోవచ్చు. మనం 24 months టైం ఉంటుంది. ₹1,00,000 డిపాజిట్ అగ్రిమెంట్ చేసుకుని మిగతాది కూడా ఈఎంఐ రూపంలో మనం చక్కగా కట్టుకోవచ్చు అనమాట. నెల వాయిదా పద్ధతిలో 24 months టైం ఉంటుంది. ఇంకోటి ఏంటంటారు, మిడిల్ క్లాస్ వ్యక్తులు ఒక ₹5 లక్షల ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు 3 నెలల సమయం ఉంటుంది. ఆ 3 నెలల సమయంలో మనము ఆ రకంగా అగ్రిమెంట్ ₹1,00,000 అగ్రిమెంట్ చేసుకుని ఆ 3 నెలలు క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఇంకో బెనిఫిట్ ఏంటి, కస్టమర్లకి కావచ్చు, ఇన్వెస్టర్లకి కావచ్చు, ప్రతి 6 నెలలకి గజానికి ₹200 చొప్పున పెరుగుతూనే ఉంటారు. సపోజ్ ఈ రోజు ఒక వ్యక్తి ల్యాండ్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ నేనే ఉన్నాను, ఈ రోజు వచ్చి నాకు డబ్బులు ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. చేసిన తర్వాత నేను 6 months వచ్చిన తర్వాత అదే రేట్ అనేది కంటిన్యూ అవుతుంది. రేట్ అనేది పెరగాలి, కస్టమర్ పెట్టిన పెట్టుబడికి లాభం కలగాలి కదా. సో ఆ రకంగా కస్టమర్కి పెట్టిన పెట్టుబడి ఎటు పోకుండా లాభం వచ్చే విధంగా ప్రతి 6 నెలలకి గజానికి ₹200 పెరుగుతూనే ఉంటుంది. సపోజ్ కస్టమర్ ఎవరు తీసుకోలేదని ఊహించుకోండి, ఇన్వెస్ట్ పెట్టుకుని కొనుక్కుంటారు కదా, కొన్ని 100 ఎకరాలు మొత్తం టోటల్ 250 ఎకరాలు ఎంతటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు. సో అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు చెల్లించాలి కదా. సో ఆ రకంగా చూసుకున్నా కూడా సైట్ ఇక్కడ మార్కెటింగ్ జరగకపోయినా కూడా ఇన్వెస్ట్ పెట్టుకుని ఆ సైట్ అనేది తీసుకుంటారు కాబట్టి, సో దాని ప్రకారం చూసుకున్నా కూడా ప్రతి 6 నెలలకి గజానికి ₹200 చొప్పున పెరుగుతూనే ఉంటుంది. అర్థమైంది కదా మీకు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పిల్లల భవిష్యత్తు కోసం బాగుంటుందనే విషయాన్ని మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకోండి. ఇంకా మనం చాలా విషయాలే మాట్లాడుకోవచ్చు. వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి షార్ట్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి 2 సైజెస్ ఉంటాయి, 18x60, 18x70. అంటే మనకి 120 గజాలు, 140 గజాలు, ఈ 2 సైజెస్ మనకు ఉంటాయి. నార్త్ ఫేస్, సౌత్ ఫేస్ ఉన్నాయి. సో నార్త్ ఫేస్ లో కానీ సౌత్ ఫేస్ లో కానీ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చాలా చక్కటి అవకాశం ఉంది. మనకి హైవే పాయింట్, ఒక సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎలాంటి ఏరియా అనుకుంటే, ఇచ్చాపురం ప్రాంతంలోకి ఒక సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది కరాపడ. ఈ కరాపడ దగ్గర టోటల్గా 250 ఎకరాలు అండి. సెంటర్ పాయింట్ ఎందుకంటే ప్రతి ఒక్క ఆలోచన ఇన్వెస్ట్మెంట్ ఈ సైట్ మీద పడింది. ఎందుకంటే ఇటువైపు మనకి వెళ్ళినట్టుగా ఇచ్చాపురం బరంపురం నుంచి మనకి ఇన్వెస్టర్లు భువనేశ్వర్ నుంచి వస్తున్నారు. అలాగే మనం ఇటువైపు చూసినట్టుగా మనకి అటు పాతపురం జగడ నుంచి ఇన్వెస్టర్లు వస్తున్నారు, పాతపురం జగడ నుంచి వస్తున్నారు. అలాగే మనం ఇటువైపు చూసినట్లయితే కవిటి ఉత్థానం ప్రాంతం అంటే అటు చేపలు అక్కడ నుంచి మొత్తం కూడా ఇన్వెస్టర్ వస్తున్నారు. ఇటువైపు చూసినట్లయితే మనకి సోంపేట, శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం దగ్గర నుంచి కూడా ఇన్వెస్టర్ మనకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకాకుళం అంటే పై నుంచి కిందకు వస్తున్నారు. చూడండి, యాక్చువల్గా మార్కెటింగ్ అనేది కింద నుంచి పైకి జరుగుతుంది. కానీ ఈ సైట్ తోలికి అద్భుతం నాకు తెలియదు. కానీ పై నుంచి శ్రీకాకుళం అంటే ఒక జిల్లా స్థాయి నుంచి కూడా మన మండల స్థాయిలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకని చెప్తున్నాను, చాలా మంచి సైటు, చాలా అద్భుతమైన సైటు. ప్రతి ఒక్కరు రావాలి, చూడాలి, మీకు నచ్చితేనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే ఇలాంటి ఒక మంచి సైట్ అనేది మనందరం చూసి దాని మీద అవగాహన పెంచుకొని ఎంతవరకు వస్తుందో, ఇవేమో కల్పితాలు కాదు. మీ ఫోన్లోన ప్రతి ఒక్క దగ్గర ఫోన్ ఉంది, మీ ఫోన్లో చెక్ చేసుకోండి వాస్తవం అవాస్తవం అనేది. వాస్తవం అన్నట్టుగానైతే నన్ను కాల్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక 10 మందికి షేర్ చేసి ఈ అవకాశం 10 మందికి చేరే విధంగా ప్రయత్నం చేస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను మీ రాజేష్ రెడ్డి, SRK రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా. నా నెంబర్ మీకు డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. సో నన్ను సంప్రదించండి. హరే కృష్ణ.